హాయ్ అందరికీ నమస్తే అండి. నేను స్రవంతి. నేను ఈరోజైతే స్నాక్స్ చేశాను చెక్కవాడలో. ఇవి రేషన్ బియ్యంతో పట్టించిన బియ్యం పిండితో అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఒక లోటాతో బియ్యం పిండి తీసుకున్నాను. దానికి కారానికి తగినంత పచ్చిమిర్చి పేస్టు, సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పచ్చిశనగపప్పు ముందే నానబెట్టుకోవాలి. ఒక గంట 2 గంటల ముందర నానబెట్టుకుంటే బాగుంటుందండి. పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పు కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల వెన్న వేసానండి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకుని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ముద్దలాగాను. వాటర్ మరీ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, చూసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకుని ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసుకుని చేతికి కూడా ఆయిల్ రాసుకోవాలండి. అప్పుడు ఇలా చెక్కల్లాగా చేసుకోవాలి. పక్కన డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టుకుని ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా వేడెక్కుతుందండి. ఇలా ఆయిల్ వేడెక్కాక ఇలా చేసుకున్నవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మళ్ళీ కవర్ మీద మళ్ళీ రెడీగా ఉంచుకోవాలండి చేసుకుని వేయించుకోవడానికి. ఇది మనం ఒక్కళ్ళమైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. మనం బయట కొనుక్కుని తెచ్చుకున్న స్నాక్స్ కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. మనం ఏదైనా సరే మనం ఇంట్లో స్వయంగా వండుకుని తిన్న ఆహారం మన ఇంట్లో అందరికీ చేసి పెట్టిన దానికి ఎక్కువ వాల్యూస్ ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది, మనసుకు కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం ఏ ఆలోచనలతో ఆహారాన్ని తయారు చేస్తున్నామో అది తిన్న వాళ్ళకు కూడా అలాంటి మనసే ఉంటుంది. అందువలన మనం ఇంట్లోనే ఇలాగా మంచి సంకల్పాలతో దేవుడి పాటలు ఇలాంటివి వింటూ అలా వంటలు చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఒక వాయ వేగేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ రెడీగా మళ్ళీ కవర్ మీద ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలండి. ఈ చెక్కలు చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.